ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్ గా పనిచేసి ఈ రోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము. మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అని అదనంగా వచ్చిందా? మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ తో ఒక్క పోస్ట్ అని అదనంగా వచ్చిందా? మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైన వర్గాన్ని వచ్చిందా? మీరు కట్టిన కాళేశ్వరం వల్ల ఒక ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చిండ్రా? లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొలగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి. కానీ మీరు మాత్రం ఆగర్భ శ్రీమంతులైన హరీష్ రావుకు మోహనాబాద్ లో ఫామ్ హౌస్ వస్తుంది, కేటీఆర్ కు జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ వస్తుంది, కేసీఆర్ కు గజ్వేల్లో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది. మీకు టీవీలు వస్తాయి, మీకు పేపర్లు వస్తాయి, మీకు పెట్టుబడులు వస్తాయి, మీకు వ్యాపారాలు వస్తాయి. మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఇప్పుడు వచ్చింది కరెక్టీనా? హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ అంట వేల ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకురంట. సరే, మరి నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్ నీ చేతుల్లో ఉంది కదా, ఇంకా ఎవరి చేతుల్లో ఏం లేదు కదా. వాస్తవానికి గవర్నమెంట్ నీ చేతుల్లో ఉంది కాబట్టి కేటీఆర్ వేల ఎకరాలు, కేసీఆర్ వేల ఎకరాలు, హరీష్ రావు వేల ఎకరాలు ఫామ్ హౌస్ ఒకవేళ కట్టి ఉంటే, వాళ్ళు ఒకవేళ ఆ రకం వంటి కార్యక్రమాలు చేసి ఉంటే ఆ కేసులు బుక్ చేయించి అరెస్ట్ చేపి దమ్ముంటే మళ్ళా నిరూపించు. గవర్నమెంటే నీ చేతులు ఉంది, పెన్ పవరే నీ చేతులు ఉంది, హోమ్ మినిస్టర్ నీ చేతులు ఉంది. నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఢిల్లీ గవర్నమెంట్ కూడా, బీజేపీ గవర్నమెంట్ కూడా నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆడుతుంది. మరి నిరూపించు. నువ్వు ప్రతిపక్ష నేత మాట్లాడినట్టు మాట్లాడొద్దు. మీరు ప్రతిపక్ష నేత మాట్లాడతారు చూసినా అట్లా మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ అధికార పక్ష నేత అయ్యి ఉండి, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. మాట్లాడినప్పుడు నా దగ్గర తగిన సాక్ష్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆ ఫామ్ హౌస్లన్నీ నేను ఉలగొట్టిస్తా, తొందరనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా, వాళ్ళను సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి లోపటేస్తా అని చెప్పండి. ప్రజలు కూడా అమ్మ నిజమైన నమ్మే అవకాశాలు ఉంటాయి. దానికి ఒక పేపర్ ఉండదు, లెక్క ఉండదు, పత్రం ఉండదు, సాక్ష్యం ఉండదు, ఏది ఉండదు. ఏదో బట్ట తీసి కాల్చి మీదేసేస్తామంటే సరిపోదు, కుదరదు. అట్లా అది కరెక్ట్ కూడా కాదు. అది అభియోగం మోపితే సాక్ష్యంతో మోపాలా, తీసి లోపటేసేసారు. తప్పు చేస్తే అధికారం నీ చేతుల్లో ఉంది కదా, ఎందుకు మళ్ళా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.